కొద్దిసేపు దేవుని వాక్యంలోకి వెళ్దాం. మరి అందరు బైబిల్ తెరవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. చాలండి. ఈ మాట అందరూ తీయండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. చూడండి ఈ మాట. మరి యేసుక్రీస్తు వారు తన సేవా పరిచర్యలో తన శిష్యులకు చెప్పిన మాట ఇది. అవునా కాదండి? తన శిష్యులతో చూడండి, యేసు తన శిష్యులను చూచి అని వాక్యం సెలవిస్తాం. అంటే ఏంటంటే, యేసుక్రీస్తు వారు తన శిష్యులను చూచి ఏమాట అన్నాడంటే, ఎవరైతే నన్ను వెంబడింపాలనుకున్నారో వాళ్ళు ఏం చేయాలంటే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. చూడండి, దేవుణ్ణి నమ్ముకున్నాం అని చాలామంది అంటారు. అవునా? మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నాము, మేము క్రైస్తవులము, మేము యేసుని దేవునికి అనుకున్నాం అంటారు. అయితే ఎవరు నిజంగా దేవుణ్ణి నమ్ముకున్నారు అంటే, ఎవరు నిజంగా దేవుణ్ణి వెంబడిస్తున్నారంటే వాక్యం సెలవిస్తుంది, ఆయన నిజంగా వెంబడించాలి, ఆయన నిజంగా నమ్ముకున్నాము, మేము ఆయన కోసం బతుకుతున్నాము, మేము ఆయన కోసం జీవిస్తున్నాము అని అనుకునేవారు ఏం చేయాలంటే తను ఏం చేసుకోవాలంట? ఉపేక్షించుకోవాలి. అంటే ఏం చేయాలి? మర్చిపోవాలి. తను ఏం చేయాలి చెప్పండి? మర్చిపోవాలి. ఇంకా నేను కాదు, నా పేరు ప్రశాంత్, నేను కాదు జీవించేది, నాలో ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తు జీవిస్తున్నాడు. నేను కాదు మాట్లాడేది, నాలో ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు. నేనుగా చేసేది, నాలో ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తున్నాడు అన్న ఆలోచన అనుకున్నాను. అంటే ఏం చేయాలంటే ఇంకా నేను అనే మాట పోవాలి. అంటే నేను కాదు, అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, ఇక మీద జీవించిన వాడు నేను కాదు, నాలో క్రీస్తు యేసే జీవిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇంకా నా పేరు కాదు, నేను కాదు, నా జీవితం కాదు, నా ఆలోచనలు కాదు, నా జ్ఞానం కాదు అని మనం ఏం చేసుకోవాలి చెప్పండి? ఏం చేసుకోవాలండి? మర్చిపోవాలి. క్రైస్తవ జీవితం అంటే ఏం చెప్పండి? క్రైస్తవ జీవితం అంటే త్యాగం చేయటం. అర్థమైందా? క్రైస్తవుడు అంటే ఏంటంటే త్యాగం చేసేవాడు. ఏం త్యాగం చేయాలి చెప్పాలి? ఏం త్యాగం చేయాలండి చెప్పండి? ఏం త్యాగం చేయాలి? మనకు మనమే త్యాగం చేసుకోవాలి. మన ఆలోచనలు మనం త్యాగం చేసుకోవాలి, మన ఇష్టాలు మనం త్యాగం చేసుకోవాలి, మన లోక పద్ధతులు మనం త్యాగం చేసుకోవాలి, మన ఆలోచనలు మనం త్యాగం చేసుకోవాలి. క్రైస్తవుడు అనేవాడు అంటే చస్తూ బ్రతకాలంట. అర్థమైందా? క్రైస్తవుడు అంటే ఎవరు చెప్పండి? చస్తూ బ్రతికేవాడు. ఎందుకంటే లోకం ఆకర్షించబడుతూ ఉంటుంది, లోకంలో ఇంపైనవన్నీ ఉంటాయి, లోకంలో ఆనందం ఉంది, లోకంలో సంతోషం ఉంది. ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని ఏం చేయాలి మనం? ఏం చేయాలి చెప్పండి? త్యాగం చేయాలి. అవునా? ఎందుకంటే క్రైస్తవుడు అంటే ఏంటంటే త్యాగము. మనకి రక్షణ ఎలా వచ్చింది చెప్పండి? మన రక్షణ ఎలా వచ్చింది? అది కూడా త్యాగం చేయబట్టే. అవునా? ఆయన ఏ త్యాగం చేశాడు మన కోసం? ఏమ్మా, ఏం త్యాగం చేశాడు చెప్పాలి? ఏం త్యాగం చేశాడండి? ప్రాణం ఒకటే కాదు. అదేందో ప్రాణం ఒకటే కాదు, ఆ సింహాసనం. ఏ సింహాసనం? దేవుని సింహాసనం, దేవుని రాజ్యము, పరలోకము, ఆయన గొప్పతనము, ఆయన శక్తి, ఆయన ఐశ్వర్యము. అర్థమైందా? ఆయన ఐశ్వర్యము, ఆయన దూత స్తుతిగానాలు, మహిమ, ప్రభావము, ఆయన శక్తి అంతా ఏం చేశాడు మన కోసం? త్యాగం చేశాడు. అంటే క్రైస్తవము అంటే ఏంటంటే త్యాగము అని అర్థం. అందుకనే పాత నిబంధనలో ఎప్పుడు చూసినా ఏముంటాయి? దాంట్లో బలి ఉంటుంది. మన త్యాగం అన్నా బలి అన్న ఒకటే. అర్థమైందా? త్యాగం అన్నా బలి అన్నా ఒకటే. పాత నిబంధనలో ఎక్కువ ఏముంటాయి చెప్పండి? బలులు ఉంటాయి. ఎక్కడ నిర్గమకాండం, లేవికాండంలో ఎక్కువ బలుల గురించే మాట్లాడతారు దేవుడు. 5 రకాల బలులు ఉన్నాయి. చూడండి, ఎన్ని రకాల బలులు అని చెప్పండి? ఎన్ని రకాలు? 5 రకాలు. 5లో 3 రకాలు ఏంటంటే అవి స్వేచ్ఛార్పణ అంటారు. మూడు అర్పణలు ఏమంటారు చెప్పండి? స్వేచ్ఛార్పణ. 2 అర్పణలు ఏమంటారంటే ఇది ఖచ్చితంగా చేయాల్సినవే. 2 అర్పణల పేరేంటి? ఖచ్చితంగా చేయాల్సినవి. అయితే
ఇవి స్వేచ్ఛార్పణలు అంటే ఏంటంటే రాసుకున్నారు. స్వేచ్ఛార్పణలు అంటే ఏంటంటే ఫస్ట్ దహన బలి. ఫస్ట్ ఏంటి చెప్పండి? ఫస్ట్ ఏం చెప్పాలి? ఫస్ట్ ఏంటిది? దహన బలి. రెండోది సమాధాన బలి. రెండోది ఏంటిది? సమాధాన బలి. మూడోది నైవేద్యము. మూడోది ఏంటి చెప్పండి? నైవేద్యము. ఫస్ట్ ఏంటిది? దహన బలి. రెండోది ఏంటి చెప్పండి? సమాధాన బలి. మూడోది ఏంటి చెప్పండి? నైవేద్యం. ఈ మూడు ఏంటంటే స్వేచ్ఛార్పణ అంటే ఏంటంటే మన ఇష్టం. ఇది మన ఇష్టం కొద్దీ. అంటే దేవుడు మేలు చేశాడు, దేవుడు కార్యం చేశాడు, దేవుడు అప్పులు తీర్చాడు, దేవుడు రోగాన్ని తీశాడు, దేవుడు మంచి పదవి ఇచ్చాడు, దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు, లేదా దేవుడు ఉన్నత స్థాయిలో ఉంచాడు, ఒక మంచి పొలం కొనుక్కున్నాం, లేదా మంచి ఇల్లు కట్టుకున్నాం, లేదా మంచి ఉద్యోగం దేవుడు ఇచ్చాడు, లేదా మన పిల్లలు బాగున్నారు, మన కుటుంబం బాగుంది, మనం ఒక స్థితిలో ఉన్నాం, మన ఒక స్థాయిలో ఉన్నాం. అయితే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే స్వేచ్ఛ అర్పణ చేయాలి. అర్థమైందా? అంటే ఇష్టపూర్వకంగా ఇచ్చే అర్పణ ఏంటిది? స్వేచ్ఛ అర్పణ. అంటే ఈ మూడు ఉంటాయి. ఏ మూడు చెప్పండి? ఫస్ట్ టైం బలి అన్నాను, దహన బలి. రెండోది సమాధాన బలి. మూడోది నైవేద్యం. యోబు గారు ఉదయం లేచి ఏం చేశాడు చెప్పండి? బలు అర్పించాడు. ఏ బలి అది చెప్పండి? ఏం బలి అంటే అది? స్వేచ్ఛ అర్పణ అంటారు. అంటే ఏంటి చెప్పాలి? ఏంటంటే తన పిల్లల కోసం, తన కుటుంబం కోసం, తన ఆరోగ్యం కోసం, తమ బలం కోసం, కుటుంబంలో క్షేమం కోసం, పిల్లల క్షేమం కోసం ఏమిచ్చాడు? చూడండి, ఏ అర్పణ అది? స్వేచ్ఛ అర్పణ. అబ్రహాం గారు కూడా దేవుడు ఏమడిగాడు చెప్పండి? తన కుమారుని అడిగాడు. దహన బలి అది కూడా ఏంటి? స్వేచ్ఛ అర్పణే. అంటే కుమారుడు దేవుని కోసం బలి ఇవ్వటం స్వేచ్ఛ అర్పణ. ఈ మూడు రకాల బలులు ఏమంటారంటే స్వేచ్ఛ అర్పణ అంటారు. మూడించాం: దహన బలి, నైవేద్యము, తర్వాత ఏంటి? సమాధాన బలి. తర్వాత రెండు బలులు ఉన్నాయి. ఈ రెండు బలులు ఏంటి? ఖచ్చితంగా ఇవ్వాలి. ఏంటంటే అవి పాప పరిహార్థ బలి. ఫస్ట్ బలి ఏం చెప్పండి? పాప పరిహార్థ బలి. రెండోది ఏంటంటే అపరాధ పరిహార్థపు బలి. అర్థమైందా? ఫస్ట్ బలి చెప్పండి? పాప పరిహార్థ బలి. తర్వాత రెండోది ఏంటి? అపరాధ పరిహార్థ బలి. పాప పరిహార్థ బలి, ఈ అపరాధ పరిహార్థ బలి ఏంటంటే ఖచ్చితంగా చేయాల్సినవి. అంటే ఉద్దేశపూర్వకంగా చేసిన పాపాల నిమిత్తం ఇవ్వాల్సిన బలి ఇది. అర్థమైందా? దేనికోసం చెప్పండి? ఉద్దేశపూర్వకంగా చేసిన పాపాల కోసం ఇవ్వాల్సిన బలి ఏంటంటే పాప పరిహార్థ బలి, అపరాధ పరిహార్థపు బలి. యేసుక్రీస్తు వారు పాప పరిహార్థ బలి అయ్యాడు. అంటే ఉద్దేశపూర్వకంగా ఆయన మన కోసం ఏం చేశాడు? శిలువలో మరణించాడు. దేనికోసం? మనం రక్షించడానికి, మన పాపాల నిమిత్తము ఆయన ఏం చేశాడంటే ఈ పాప పరిహార్థ బలి అంటే ఖచ్చితంగా వారి రక్తం చెందాలి. అర్థమైందా? పాపము అంటే ఏంటంటే మరణం. పాపంతో ఆడుకుంటాం అంటే దేనితో ఆడుకుంటాం చెప్పండి? మరణంతో ఆడుకుంటామే. అందుకనే పాపమునకు జీతం ఏంటంట? మరణం. ఇప్పుడు మనం పని చేస్తే మనకు డబ్బులు వస్తాయి. ఎందుకంటే మన పనికి జీతం డబ్బు. అంటే పాపానికి జీతం ఏంటి చెప్పండి? మరణం. అయితే ఆ కాలంలో వాళ్ళు పాపం చేస్తే ఎమ్మటే కోడినో, గొర్రెనో, మేకనో, తోడే, ఇంకేమిటి, పొట్టేలునో, లేకపోతే ఎద్దునో, లేకపోతే గేదెనో ఏం చేయాలి? అక్కడెక్కడే బలి అర్పించేయాలి. ఉన్న వాళ్ళైతే పొట్టేలు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, ఇంకా కొంచెం మధ్యతరగతి వాళ్ళు అయితే ఏ పౌరమో, ఏ కోడో ఇవి ఇచ్చేవాళ్ళు. ఇంకా లేని వాళ్ళు అయితే ఏమి ఇచ్చేవాళ్ళు చెప్పండి? పిండి ఇచ్చేవాళ్ళు. పిండి, గోధుమ పిండి, పులియని పిండి అంటారు దాన్ని. ఏం పిండి అది? పులియని పిండి. అంటే దాంట్లో ఏ డాగు మచ్చ ఉండకూడదు. శ్రేష్టమైన పిండి, శ్రేష్టమైన నూనె ఇవ్వాలి. ఎవరు? లేనోళ్ళు. ఇది ఖచ్చితము. దేనికోసం అంటే పాప పరిహార్థ బలి. అయితే ఆ కాలంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పాపం చేస్తే అక్కడక్కడ ఏమి ఇచ్చేవాళ్ళు? బలి అర్పించేవాళ్ళు. అదే పద్ధతి ఇప్పుడు ఉంటే మన ఇళ్ళల్లో కోల్ఫారాలు పెట్టుకోవాలి. అర్థమైందా? మన ఇళ్ళు ఏం పెట్టుకోవాలి చెప్పండి? కోల్ఫారాలే పెట్టేసుకోవాలి. ఎందుకు? నిమిషానికి 100 అబద్ధాలు ఆడతాం మనం. 100 అబద్ధాలు ఆడితే ఎన్ని కోళ్ళు తెగాలి చెప్పండి? ఎన్ని కోళ్ళు తెగాలి? 100 కోళ్ళు తెగాలి. అదే ఉన్నవాళ్ళైతే 100 గొర్రెలు తెగాలి, లేకపోతే 100 మేకలు, 100 పొట్టేలు. కాబట్టి మనం పెద్ద ఫామే పెట్టేసుకోవాలి. కానీ యేసుక్రీస్తు వారు పాప పరిహార్థ బలిగా మన కోసం వచ్చి మన పూర్వీకులు చేసిన పాపం కోసం, ఇప్పుడు మనం చేస్తున్న పాపాల కోసం, మన భవిష్యత్ తరాలు చేస్తున్న పాపం కోసం ఒక్కసారే బలి అయిపోయాడు. కాబట్టి మనం బలులు అర్పించాల్సిన అవసరము లేదు. కానీ ఏం చేయాలంటే కొత్త నిబంధనలు కూడా కొన్ని బలులు ఉన్నాయి, అవి మనం చేయాలి. అవునా? యేసుక్రీస్తు మన కోసం, మన పాపాల కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ఇప్పుడు మన ప్రాణాన్ని అర్పించాల్సిన అవసరము లేదు. ఏ కోడినో, ఏ గొర్రెనో, ఏ పొట్టేలనో, లేకపోతే ఏ ఎద్దునో, లేకపోతే ఏ
ఏ విధమైన పక్షిని కానీ జంతువుని కానీ మనం బలి ఇవ్వాల్సిన అవసరము లేదు. కానీ మనం చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. అవునా? ఆయన మన కోసం త్యాగం చేశాడు. ఏం త్యాగం అంటే ఏం చెప్పండి? ఏం త్యాగం చేశాడంటే తన సింహాసనాన్ని, తన ఐశ్వర్యాన్ని, తన బలాన్ని, తన శక్తిని, తన గొప్పతనాన్ని, తన మహిమను, తన ఘనతను, పరలోక రాజ్యాన్ని మన కోసం ఏం చేశాడు? ఆయన త్యాగం చేసినప్పుడు ఒక క్రైస్తవుడిగా పిలువబడుతూ నువ్వు దేవుని కోసం ఏం త్యాగం చేస్తున్నావు? ఒక ఆదివారం మందిరం రావడానికి కింద మీద పడిపోతున్నావు. అవునా? 8 అని చెప్పే ప్రార్థన ఎంతమంది వచ్చారు తెలుసు? 8 ఎవడో రాడా? త్యాగాలు ఏం త్యాగం చేస్తున్నాం దేవుని కోసం అంటే ఏమీ త్యాగం చేయడానికి కూడా మనం సిద్ధంగా లేవు. కానీ మన కోసం యేసయ్య ఏ పాపం చేయనివాడు, అవునా, మన కోసం బలయ్యి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి ఏం చేసి చెప్పండి? మన పూర్వీకులు చేసిన పాపము, ఇప్పుడు మనం చేస్తున్న పాపము, తర్వాత మన భవిష్యత్ తరాలు చేసే పాపాల నిమిత్తము ఒకేసారి ఏం చేశాడంటే తన పరిశుద్ధ రక్తాన్ని, తన పరిశుద్ధ శరీరాన్ని మన కోసం బలిగా అర్పించాడు. కాబట్టి మనం ఎటువంటి బలిని అర్పించాల్సిన పని లేదు. 5 రకాల బలులు అని చెప్పాను. 5 రకాల బలి ఏం చెప్పండి? ఫస్ట్ టైం బలి స్వేచ్ఛార్పణ. అంటే ఏంటి? ఇష్టపూర్వకంగా ఇచ్చే బలి. చూడండి, స్వేచ్ఛార్పణ ఏంటి చెప్పండి? ఇష్టపూర్వకంగా ఇచ్చే బలి. రెండోది ఏంటి? ఖచ్చితంగా ఇవ్వాల్సిన బలి, పాప పరిహార్థ బలి, అపరాధ పరిహార్థ బలి. ఇది మనం ఇవ్వాల్సిన అవసరము లేదు. కానీ ఈ ఫస్ట్ స్వేచ్ఛార్పణ ఇప్పుడు కూడా మనం ఇవ్వాలి. అర్థమైందా? దహన బలి, నైవేద్యము, తర్వాత ఏంటి? సమాధాన బలి. అంటే ఇష్టపూర్వకంగా దేవునికి ఇచ్చేవి. అయితే దేవుడు ఏమన్నాడు? మీ గొర్రెలు నాకొద్దు, మీ రక్తం నాకొద్దు, మీ మేకలు నాకొద్దు, మీ కోడి నాకొద్దు, అవి అసహ్యం పుట్టిస్తున్నాయి అంటున్నాడు. ఏం పుట్టిస్తున్నాయి దేవునికి? అసహ్యం. అందుకని యెషయా గ్రంథం తిండి ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మాట ఉంటుంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 10 అనుకుంటు చూడండి, 11 వచ్చును. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే: విస్తారమైన బలు నాకేలా, దహన బలులకు పొట్టేలను బాగా మేపిన దూడల క్రొవ్వును నాకేలా, ఏమైనా కోడల రక్తమైందనను, గొర్రెపిల్ల రక్తమైందనను, మేకపోతుల రక్తమైందని నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనపడడం వల్లనే మీరు వచ్చినారే. నా ఆవరణ తొక్కుటకు మిమ్మను ఎవడు రమ్మన్నాడు? మీ నైవేద్య వ్యర్థము అది నాకు అసహ్యం పుట్టించును. ధూపార్పణము దాని నీకును తేకొడి, అమావాస్యలు, విశ్రాంతి దినమును, సమాజ కూట ప్రకటనము నాకు జరుగుతున్నవి. పాపల గుంపు కూడిన ఉత్సవ సమాజము నేను నోచించాను. చూడండి, నాకేమీ వద్దు, నాకేమీ వద్దు. ఏ రక్తం చెందాల్సిన అవసరం లేదు, ఏ కోడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చూడండి, క్రైస్తవ గ్రంథంలోనే బలి గురించి లేదు. అవునా? అన్ని మత గ్రంథాలు కూడా ఏముంది? బలిని గురించి ఉంది. అవునా కదా? ఇప్పుడు మనం వాళ్ళని ఏమనకూడదు. కానీ ఉదాహరణ చూస్తే ఇప్పుడు మన గ్రామంలో జరుగుతున్నాయి కొన్ని, మన ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఉత్సవాలైనా వాళ్ళు మీరు ఉత్సవాలు జరుగుతున్నాయా? దాంట్లో ఏం చేస్తారు తప్పని ఖచ్చితంగా బళ్ళు అర్పిస్తారు వాళ్ళు. అవునా? పెంచుకుంటారు. ఎవరిని? మేకల్ని, గొర్రెలు పెంచుకుని బళ్ళు అర్పిస్తుంటారు. మళ్ళీ హిందూ సోదరులు కాదు, మళ్ళీ ముస్లిం సోదరులు కూడా మొహరం పండుగ ఏం చేస్తారు చెప్పండి? మొహరం పండుగ కోన సెంటర్లో వాళ్ళు నుంచి ఏం చేస్తారంటే బ్లేడ్లు పట్టుకుని ఏం చేస్తారు? ఓకే కొట్టేసుకుంటారు. అవునా? ఇప్పుడు చూసారా? అది కోన సెంటర్లో ఎక్కువ జరుగుతుంది మొహరం పండుగ. ఎందుకంటే ఇతర గ్రంథాలు కూడా ఏం చెప్తుంది అంటే నువ్వు పాపం చేస్తావు అంటే ఏం చేయాలి? నువ్వు బలి అర్పించాలి. అయితే వారి గ్రంథాల్లో రాయబడినట్లుగా వారి దేవుళ్ళు ఎవరు బలి అర్పించలే. కానీ మన దేవుడు మన కోసం బలిగా మారి మనం ఇంకా బలి చెందించాల్సిన లేకుండా మనకు ప్రతిగా ఏం చేశాడు చెప్పండి? ఆయన శిలువలో మరణించాడు. కాబట్టి మనం బలి అర్పించాల్సిన అవసరం లేదు. కానీ మనకు మనమే బలిగా దేవునికి ఏం చేయాలి? అర్పించుకోవాలి. అర్థమైందా? అందుకని ఏమని చెప్పాడు ఇందాక చదివిన మాటలో 16:24 మత్తయి సువార్త. చూడండి, మత్తయి సువార్త 16:24 చదివిన మాట. తను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలను అంటున్నాడు. చూడండి, ఎవడైనా నన్ను నమ్ముకుంటే, నాలాగా ఉండాలనుకుంటే, లేకపోతే పరలోక రాజ్యంలో చేరాలంటే, నన్ను నమ్ముకోవాలంటే, నేను క్రైస్తవుని చెప్పుకోవాలంటే ఏం చేయమన్నాడు చెప్పండి? తన్ను తాను ఏం చేయాలంట? ఉపేక్షించుకోవటం. అయితే 5 రకాల బలులు ఉన్నాయి చెప్పాను కదా. స్వేచ్ఛార్పణ 3, ఖచ్చితంగా చేయాల్సినవి 2. అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ విశ్వాసులకి ఈ రక్తాలు చెందించాల్సిన అవసరం లేదు. కానీ మనకి 5 రకాల బలులు ఉన్నాయి. 5 రకాల బలులు మనం చేయాలి. అయితే
5 రకాల బలు ఏంటో అరగంటలో ముగించేస్తాను, మళ్ళీ కోన వెళ్ళాలి. 5 రకాల బలు ఏంటంటే, ఫస్ట్ బలి చూడండి ఏంటంటే, మన నుంచి దేవుడు కోరుకునే బలి, ఆత్మీయ బలి. మన టైటిల్ ఏంటంటే ఆత్మీయ బలి. ఆత్మీయ బలి. మనం చేయాల్సిన ఆత్మీయ బలి ఏంటంటే, కీర్తన గ్రంథం దీన్ని అందరూ కూడా, కీర్తనలు 56వ కీర్తన, కీర్తనలు 56వ కీర్తన 16వ వచనం చదవండి. 51:16. కీర్తనలు 51:16. నీవు బలి కోరువాడు కావు, కోరి నెల నేను అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగి నలిగిన మనిషే దేవునికి ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చూడండి, చాలు చాలు చాలు. ఏమన్నాడంటే, నీవు బలిని కోరవాడు కావు, కోరినలా నేను అర్పించు. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయ. అంటే మనం చిందించాల్సింది, ఇప్పుడు మనం బలి ఇవ్వాల్సింది కోడినో మేకనో పొట్టేలనో తోడే లేకపోతే ఎద్దునో కాదండి. ఏమివ్వాలంట? మన హృదయాన్ని దేవునికి బలి ఇవ్వాలి. సో నేను బలి ఇవ్వాలి చెప్పండి? మన హృదయము. నేను పోయిన వారం చెప్పిన వాక్యం కూడా ఇదే. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. హృదయం అంటే మనస్సు, హృదయం అంటే ఆలోచన, లేకపోతే ఆత్మ. ఇది హృదయం ఏం చేస్తుందంటే అనేకమైన ఆలోచనతో ఉంటుంది. అవునా? అనేకమైన మనసుతో, అనేకమైన ఆలోచనతో, అనేకమైన ఉద్దేశాలతో ఉంటుంది. కాబట్టి హృదయం అన్నిటికంటే మోసకరమైంది అని వాక్యం సెలవిస్తుంది. హృదయంని ఇద్దరు వెళ్తారు, ఒకటి దేవుడు వెళ్తాడు, రెండవది సాతాను వెళ్తాడు. కాబట్టి దేవుడికి హృదయం కావాలి, సాతానికి కూడా ఏం కావాలి? హృదయం కావాలి. అయితే సాతానికి ఏం కావాలంటే హృదయము చెడు చేయడం కావాలి, దేవునికి ఏం కావాలంటే హృదయము నలిగిన అందుగా కావాలి. అందుకే అంటున్నాడు, దావీదు రాసిన కీర్తన, పశ్చాత్తాపంతో బెత్షెబాతో పాపం చేసినప్పుడు తను పశ్చాత్తాపంతో కన్నీరు కార్చి రాసిన కీర్తన ఇది. ఏమన్నాడంటే, ప్రభువా, నువ్వు బలులు కోరవాడు కాదు, నేను చేసిన పాపాలకి బలి ఇవ్వడం నా వల్ల కాదు. అయితే దానికి ప్రతిగా ఏమిస్తున్నారంటే, నా హృదయాన్ని నలకొట్టుకొని నీ సందులో పెడుతున్నానయ్యా అన్నాడు. అంటే హృదయం ఏం చేయాలంట అండి? హృదయం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? విరిగి నలగాలి. విరిగి ఏం చేయాలంట? నలగాలి. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి. మన హృదయాలు ఏమవ్వాలి? నలగాలి, విరగాలి. అంటే హృదయంలో గర్వము, హృదయంలో ఉన్న కోపము, మత్సరము, అహంకారము, లేదా యొక్క క్రోధము, లేదా కుళ్ళు, కుశుద్ధము, అపవిత్రత, అపరిశుద్ధత, ఇవన్నీ ఏం చేయాలి చెప్పండి? ఇవన్నీ ఏం చేయాలి? విరగాలి, చావాలి. అది ఉపేక్షించుకోవాలంటే చచ్చిపోవాలి. ఏంటి చచ్చిపోవాలి? కుళ్ళు, కుతంత్రాలు, ఏమండి, మాయమాటలు, అబద్ధాలు, లేకపోతే ఈ పగలు, కక్షలు, కోపాలు, క్రోధాలు, ఇవన్నీ ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? చావాలంట. అందుకే అయ్యా, అంతకుముందు నా కళ్ళు నెత్తికెక్కినాయి, ఇప్పుడు నా హృదయం మొక్కలైపోయింది అయ్యా. ఇది నాకు నీకేమి ఇవ్వాలనుకున్నా నువ్వు ఏమీ కోరుకోవట్లేదు, కానీ బట్టి ఏమి ఇస్తున్నానంటే నా హృదయమే నీకు ఇది. ఎందుకంటే నా హృదయంతో నా పాపం చేశాను కాబట్టి ఆ హృదయం నాకు ఇంకా వద్దు. అది నీకే, అది నీ స్థానం, అది నా హృదయంలోకి రాపరావు అని చెప్పి తన హృదయాన్ని ఏం చేస్తాడు దావీదు గారు? ఏం చేశారండి? బలిగా అర్పించి అంటున్నాడు, ఇక నాదంటూ ఏమీ లేదయ్యా. త్వరగైతే నేను నా పట్టణం కోసం తిరిగా, నా రాజ్యం చూసుకున్నా, నా పన్నులను చూసుకున్నా, నా యొక్క రాజ్య పరిపాలన చూసుకున్నా, నా మంత్రులను చూసా, నా సైనికులు చూసా. ఇక ముందు నీ మందిరానికి వస్తాను ప్రభా, నీ మందిరంలో జీవిస్తానయ్యా. నా జీవితకాలం అంతా, నా చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము. అంటే దాని హృదయాన్ని బలిగా అర్పించి. ఇంతకుముందు ఏం చేశాడంటే ఎప్పుడు పట్టణాలు, రాజ్యాలు, పరిపాలన, సైనికులు, ఏమండి, లేకపోతే ఆ బెత్షెబా, లేకపోతే ఈ బెత్షెబాను అన్నీ తిరిగేవాడు. ఇప్పుడు ఏమన్నాడంటే, అయ్యా, నా హృదయాన్ని నీకేం చేసింది చెప్పండి? బలిగా అర్పించాను కాబట్టి నా హృదయాన్ని నీకు ఇచ్చేస్తున్నాను ప్రభా. అందుకని వాక్యం జరుగుతుంది, హృదయం తలుపుతో నేను నిలబడి తడుచున్నాను, ఎవడైనాను ఆయన స్వరం విని తలుపు తీసినల్లా అతనితో నేనును, నాతో అతను ఏం చేస్తానంట? భోజనం చేస్తాను. అంటే మన హృదయంలో దేవుడు రావాలంటే మన హృదయం ఏమివ్వాలి చెప్పండి? పగిలిపోవాలి. పగిలిపోతే ఏం పగిలాలంటే కుళ్ళు, కుశుద్ధం, మాయమాటలు, అబద్ధాలు, కోపాలు, క్రోధాలు, అవన్నీ ఏం చేయాలి చెప్పండి? నశించిపోవాలి. గర్వం నశించిపోవాలి. ఎందుకంటే గర్వం అన్నిటికీ ప్రధాన కారణం. అవునా? పాపంలో అతిపెద్ద పాపం ఏంటో తెలుసా? ఘోరమైన పాపం ఏంటో తెలుసా? క్షమించలేని పాపం ఏంటో తెలుసా? ఏం చెప్పండి? ఏంటిది? గర్వం. దేవుడు అంటే దేనిని సహిస్తారు కానీ గర్వాన్ని సహించడు.
ఎవరు? లూసిఫరు పతనానికి కారణం తెలుసా? గర్వమే. కాబట్టి గర్వాన్ని, అందుకనే గర్వం వలన జగడం పుట్టిన అంటాడు వాక్యం. అవునా కదండి? గర్విష్ఠులు ఏమి వినరో, వాళ్ళకి ఏం అర్థం కాదు, చెప్పినా నువ్వు చెప్పేది నాకంటారు. అవునా? కాబట్టి ముందు ఆ గర్వం సావాలి, తర్వాత కోపము, తర్వాత కుళ్ళు కుచిత అన్నీ ఏం చేయాలి చెప్పండి? చచ్చిపోయి విరిగిన హృదయం కాదు దేవునికి అర్పిస్తే అది దేవునికి ఇష్టమైన బలి. అంటే దేవుడు మన బలి కోరుకోవట్లా, ఆయన బలి కోరుకునేవాడు కాదు. కానీ మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని దేవునికి ఏం చేయాలి? బలిగా అర్పించుకోవాలి. హృదయాన్ని బలిగా అర్పించుకోవడం ఏంటంటే హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ తీసివేయాలి. మన జ్ఞానము, మన ఆలోచనలు, మన సొంత తెలివిదాటలో, అవునా, అన్నీ ఏం చేయాలి? దేవునికి ఇచ్చేయాలి. అయితే విరిగిన హృదయం దేవునికి బలిగా అర్పించడం అంటే దానిలో 6 అర్థాలు ఉన్నాయి. నినాదాలను చెప్పండి. 6 అర్థాలు. ఫస్ట్ ఏంటంటే తగ్గించుకోవటం. నేను త్వరగా చెప్పాను, టైం లేదు, త్వరగా చెప్పాను. ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? తగ్గించుకోవాలి. తను తగ్గించుకునేవాడు హెచ్చించబడు. అంటే హృదయాన్ని దేవునికి ఇవ్వడం అంటే తగ్గించుకోవడం. నీకు ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, స్థాయి ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, మంచి ఇల్లు ఉండొచ్చు, మంచి కారు బంగ్లాలు ఉండొచ్చు, కానీ దేవుని సందు ఎలా ఉండాలి చెప్పండి? తగ్గించుకుని ఉంటే హృదయాన్ని బలిగా దేవునికి ఇవ్వటం. రెండోది ఏంటంటే క్షమాపణ హృదయం కలిగిన వారు. తగ్గించుకుంటాం, హృదయాన్ని బలిగా ఇవ్వడం అంటే రెండోది ఏం చెప్పండి? క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. అంటే ఒకళ్ళు కీడు చేస్తే మనం ఏం చేయాలి? వాళ్ళని క్షమించే మనసు మనకి ఉండాలి. దేవుడు అన్నాడు, అయ్యా ఎవరిని ఎక్కువ ప్రేమించాలంటే దేవుడు అన్నాడు తెలుసా? నీ శత్రువుని ఎక్కువ ప్రేమించాలన్నాడు. మనం ఏం చేస్తున్నాం అంటే మనకు బాగా ఇచ్చేవాళ్ళని ప్రేమిస్తాం. అవునా? బాగా ఇచ్చేవాళ్ళు మనం ప్రేమిస్తాం, బాగా ఉన్న వాళ్ళనే మనం ప్రేమిస్తాం, మన ఇరుగు పొరుగు వారిని మనం ప్రేమిస్తాం. కానీ శత్రువుని మనం ఏం చేస్తాం? దూషిస్తూ ఉంటాం. అవునా కదండి? కానీ దేవుడు అన్నాడు నీ శత్రువుని ఎక్కువ ప్రేమించు అన్నాడు. కాబట్టి ఎవరు విరిగిన హృదయం కలిగి ఉన్నవారంటే ఫస్ట్ ఎవరో చెప్పండి? తను తగ్గించుకునే వాళ్ళు. రెండోది ఏం చేసేవాళ్ళు? క్షమాపణ హృదయం కలిగిన వాళ్ళు. మూడోది పశ్చాత్తాప హృదయం కలిగిన వాళ్ళు కూడా తగ్గించుకున్న వాళ్ళే. సరే, మూడోది ఏం చెప్పండి? పశ్చాత్తాప హృదయం. అంటే చేసినప్పుడే ఏమంటే వాళ్ళకి ఏం రావాలి? పశ్చాత్తాపం. కొంతమంది పాపం చేస్తారు, ఏమంటే ఏం రావాలి చెప్పండి? పశ్చాత్తాపం. అందుకే నీతిమంతుడు 7 మార్లు పడినను ఏం చేస్తారంట? తిరిగి వేస్తారు. పాపాలు 3 రకాలండి జాగ్రత్త. పాపాలు ఏం రకాలు చెప్పండి? 3 రకాలు. వాడు పాపం చేస్తాడు, వాడు మారతాడు. ఫస్ట్ రకం. పాపం చేస్తాడు, మారతాడు, వాడు ఫస్ట్ రకం. రెండోవాడు పాపం చేస్తాడు, చేస్తూనే ఉంటాడు, వాడు మనసులో ఏం రాదు, మార్పు ఉండదు. చేస్తాడు ఇంకా వాడిలో పశ్చాత్తాపం ఉండదు. వీడు కూడా దేవుడు క్షమిస్తాడు. ముందు దేవుడు క్షమిస్తాడు, రెండోవని కూడా దేవుడు క్షమిస్తాడు. మూడవ రకాన్ని దేవుడు క్షమించడండి. ఎవరు? పాపం చేస్తాడు. అయ్యో అనవసరంగా తాగేసాను, అయ్యా అనవసరంగా చేసాను, ఇంక చేయనయ్యా అంటాం, మళ్ళీ అదే చేస్తాం. కుక్క తోక వంకర అంటారు కదా. సో ఏంటంటే అది కుక్క తోక వంకర. మళ్ళీ ఇంకోటి పేతురు పత్రికలో ఏమంటాడంటే ఒకసారి కుక్క వాంతి చేసుకుని మళ్ళీ ఏం చేస్తుందంట? అది మళ్ళీ అదే తింటుందంట. ముందేమో చిచ్చి అనుకుంటుందంట, తర్వాత ఏం చెప్పండి మళ్ళీ అంటే పాపం చేస్తూ ఒప్పుకుంటాం, మళ్ళీ పాపం చేస్తాం. ఇది 3వ రకం మనం జీవిస్తున్నాం. మనం 3వ రకం మనుషులు. చేస్తున్నాం, ఒప్పుకుంటున్నాం, మళ్ళా చేస్తున్నాం. కాబట్టి విరిగిన హృదయం అంటే అర్థం ఏంటంటే పశ్చాత్తాప హృదయం. 3వ నే హృదయం అది పశ్చాత్తాప హృదయం. 4వ అర్థం ఏంటంటే వాళ్ళు గాయపరచబడరు. ఏదన్నా మాట అన్నాం అనుకోండి, ఎమ్మటే తుస్మనేరు. కొంతమంది చిన్న మాట అన్న ఏమంటారు చెప్పండి? తుస్మని వస్తారు. కోపం ఇట్లా వచ్చేసిద్ది వాళ్ళకి. ఊరినే వాళ్ళ హృదయం గాయపడిపోద్ది. ఊరినే అలుగుతాం, శనగటం, వణుక్కోవడం, కొంచెం చిన్న మాటకే, చిన్న పనులకే. ఇప్పుడు వాక్యం చెప్పానంటే మీకు నచ్చలా, ఎమ్మట ఏమైపోతారు? ఫీల్ అయిపోతారు. నా కోసమే చెప్పాడు, నా కోసమే అన్నాడు, నన్నే గుచ్చాడు అంటాను, చూసావా? అట్లా నీకుంటే నీ హృదయం ఎలా లేదు? దేవునికి ఇష్టమైన బలిగా లేదు. కాబట్టి దేవునికి ఇష్టమైన బలిగా మన హృదయం ఉండాలంటే మనం ఒకవేళ నీ బంధువులు ఒక మాట అన్నా, మీ అమ్మ ఒక మాట అన్నా, మీ తండ్రి ఒక మాట, లేదా మీ అత్తగారు, మీ కోడలో, లేదా ఎవరైనా ఒక మాట అన్నా ఎమ్మంటే తుస్సని అనకూడదు. అట్లా అంటే దేవునికి ఇష్టమైన హృదయము కాదు. కాబట్టి మనం ఇన్నన్నా ఏం చేయాలి చెప్పండి? మన హృదయాన్ని ఏం చేయాలి? గాయపడకుండా కాపాడుకోవాలి. వాళ్ళు తగ్గించుకునేవారు. అట్టి హృదయం దేవునికి కావాలి. చూడండి, ఫస్ట్ ఏం కావాలి? దేవునికి తగ్గింపు హృదయం. రెండోది ఏం కావాలి? క్షమాపణ హృదయం. మూడోది పశ్చాత్తాప హృదయం. నాలుగోది గాయపడని హృదయము. ఐదవదిగా ఏంటంటే అపకారం చేయని హృదయం. చూడండి ఏంటంటే ఐదోది చెప్పండి? అపకారం చేయని హృదయం. ఇది మీకు చాలా వివరించాలనుకున్నా. 8 పెట్టుకుంటే 8:30 పాటలు ఆపేసుకుని గంట చెప్దాం అనుకున్నా. మీరు 9 వచ్చారు, అందుకని ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. ఐదోది చెప్పండి? అపకారం చేయని హృదయం. అపకారం చేయని ఎవరండి నీకు అపకారం చేశారనుకోండి, లేదా ఒక మాట అన్నారు, లేదా ఒక దెబ్బ కొట్టారు, తిరిగి అనకుండా
తిరిగి మన నోరు కాసుకుంటే దేవుడు అట్టి బలిని దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి ఐదవదిగా దేవుడు ఏం కోరుకుంటాడంటే అపకారం చేయని హృదయము. ఇంకా ఆరోజుగా ఆసక్తి హృదయం. ఆరోజుగా ఏం చెప్పండి? ఆసక్తి. దేంట్లో ఆసక్తి? పనుల్లో కాదు, ఉద్యోగాల్లో కాదు, పనిబాట్లో కాదు. దేని మీద ఆసక్తి ఉండాలి మనకి? దేవుని మీద ఆసక్తి కలిగిన. కాబట్టి దేవుడు ఇప్పుడు చూడండి 51:16, నీవు బలిని కోరవాడు కావు, కోరిన నేను అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగి మనసే దేవునికి ఇష్టమైన బలు. దేవా, విరిగి నలిగిన హృదయం, ఆ మాట మర్చిపోయారు. విరిగి నలిగిన హృదయం నువ్వు అంటే విరిగిన హృదయం అంటే అర్థం ఏంటంటే ఈ 6 చెప్పాను చూసారా, ఈ 6 లక్షణాలు ఉన్న హృదయము విరిగి నలిగిన హృదయం. 6 లక్షణాలు చెప్పిన తొందరగా ఫస్ట్ ఏం చెప్పాను? తగ్గింపు హృదయము, క్షమాపణ హృదయము, పశ్చాత్తాప హృదయము, గాయపడని హృదయము, అపకారం చేయని హృదయము, ఆసక్తి కలిగిన హృదయము. ఇది దేవునికి ఇష్టమైన హృదయం. అందుకని హృదయం మోసకరమైంది. హృదయంలో 2 ఉంటాయి. ఒకటి కోపం ఉంటుంది, కానీ ఆ కోపాన్ని తీసుకోసం మనం ఏం చేసుకోవాలి? ఏం తెచ్చుకోవాలంటే క్షమించే హృదయం తెచ్చుకోవాలి. తగ్గింపు హృదయం, పశ్చాత్తాప హృదయం, గాయపడిని హృదయం, ఆసక్తిగా ఉండే హృదయాన్ని మనం పెంచుకుంటే ఇది దేవునికి ఇష్టమైన బలి. రెండవదిగా మన నుంచి దేవుడు ఏమాచేస్తున్నాడంటే త్యాగపూరిత సేవ. చూడండి, రెండోదిగా ఏం చెప్పండి? త్యాగపూరితమైన సేవ. క్రైస్తవుడు అంటే దేవుని ఆరాధించేవాడు మాత్రమే కాదు, సేవ చేసేవాడు కూడా. అవునా? అర్థమైందా? క్రైస్తవుడు అంటే ఒక పాట పాడేసి శాస్త్రం చెప్పేసి అయ్యా నాకు బంగారం ఇచ్చు, అయ్యా నాకు ఇల్లు ఇచ్చు, అయ్యా నాకు కారు ఇచ్చు, అవి కాదు. ఏం చేయాలి చెప్పండి? సేవ చేసే మనసు మనకు ఉండాలి. క్రైస్తవుడు అంటే సేవ చేసేవాడు. క్రైస్తవుడు నాయకుడు కాదు, సేవకుడు నాయకుడు కాదు. చూడండి, అందుకే నేను దేవుడు అన్నాడంటే నేను దాసులను అన్నాడు. చూడండి, మనం ఎవరు చెప్పండి? దాసులము అంటే పనివారము. చూడండి, మనం పనివారము. పనివాడు జీతానికి పాత్రుడు. ఎక్కడ జీతం? ఇక్కడ జీతం కాదు, పైన లోకంలో జీతము. ఆ జీతం కోసం మనం ఇక్కడ ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? సేవ చేయాలి. ఏ సేవ అది? ఏ సేవ? త్యాగపూరితమైన సేవ. అంటే సేవలు ఏముండాలి మనకి? ఏముండాలి సేవలో? చెప్పండి అమ్మ, సేవలు ఏముండాలి? త్యాగం. మొదటి పేతురు రాసిన పత్రిక 4 చదవండి. రమ్య, మొదటి పేతురు రాసిన పత్రిక 4:8. ఒకనొకడు ఏం చేసుకోవాలి చెప్పండి? ఉపచారం చేయుడి. 9లో సనగకుండా ఒకనొకడు ఏం చేయాలి? ఆతిథ్యము చేయుడి. ఆతిథ్యం చేయాలంటే ఎవరికి? ఒకరికి. మనం ఏం చేస్తామంటే ఉన్న వాళ్ళకి, అవునా, ఉన్న వాళ్ళకి, మంచి కులం వాళ్ళకి, మంచి రంగు వాళ్ళకి, డబ్బు బాగా ఉన్న వాళ్ళకి, అవునా, ఒక స్థాయిలో ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తాం చెప్పండి? రాగానే అమ్మ రమ్మ కూర్చోమ్మ అంటాం. అదే చెరువుని బట్టలు వేసుకొస్తే ఏమంటాం? గేట్ దగ్గర అక్కడే ఉండి డ్రామాగా, అక్కడే ఉన్నాను డ్రామాగా అంటామా? కానీ క్రైస్తవుడు అలా చేయకూడదు. క్రైస్తవుడు అలా, ఎందుకంటే దేవుని దృష్టిలో అందరూ సమానం, భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేస్తున్నారు. ఇంకో మాట చెప్పండి, కులాలన్నీ మన భారతదేశంలోని కులాలు, మళ్ళీ ఏ దేశంలో కులాలు లేవు. మళ్ళీ మన అమెరికాలో తెల్లవాళ్ళందరూ స్ట్రైక్ చేశారు. ఎందుకంటే ఈ భారతీయులందరూ ఇల్లంటే అక్కడ కూడా కులాలను అంటించేశారంట. మీరు అక్కడ ఏమేంటి ఇచ్చారు చెప్పండి? కులగజ్జలు అంటించేశారు. అక్కడ ఏమన్నా అక్కడ ఉద్యోగాలు వస్తుంటే ఆడ రాకూడదు ఉద్యోగం, ఆడ రాకూడదు ఉద్యోగం, ఎందుకంటే ఆడు తక్కువ కులం అంటున్నారంట. అందుకని ఇప్పుడు ఎవరు వచ్చారు ఇక్కడ? ఎవరన్నా పేరు ఎవరు? ట్రంప్ వచ్చి ఏమన్నాడంటే అందరు ఇండియన్స్ అందరూ పోండి, ఎందుకంటే మా అమెరికాకి కులగజ్జలు అంటించేశారు కాబట్టి ఇండియన్స్ ఒకటి కూడా ఉండడానికి వీళ్ళు. ఎందుకంటే మన భారతీయులు ఎక్కడ ఉంటే అక్కడ చంపే. ముఖ్యంగా దీనికోసం కులం కోసం చేస్తారండి, కులం కోసం చచ్చిపోతారు. కులాలు అనేవి అందుకని కులం గజ్జితో పోల్చారంట. అవునా? కులం అని చెప్పి ఏంటిది? అది గజ్జితో సమానం, అది కులగజ్జి అంటారు దాన్ని. అందుకని కాబట్టి మన క్రైస్తవులు కులాలు చూడాల్సిన అవసరం లేదు. అందరూ ఒకటే, అందరూ ఉన్న రక్తం ఒకటే. అవునా? అందరు చేసింది కూడా ఒకటే. అవునా? అందుకని ఆ కులం దేవుడు, ఈ కులం దేవుడు, ఆ కుల సంఘం, ఈ కుల సంఘం, ఆ కుల తెచ్చి, ఈ కుల తెచ్చి లేదండి. అందరూ సమానమే. అవునా? అని అందరి కోసం బలయ్యాడా? అదే ఒక్క కులం కోసం బలయ్యాడా? చెప్పండి, అందరి కోసం. అందుకనే మనం అందరికీ సేవ చేయాలి, అందరినీ సమానంగా చూడాలి.
ఉన్నోళ్ళు ఒకలాగా, లేనోళ్ళు ఒకలాగా, తక్కువ కులం ఎక్కువ కులం, నీ రంగు వేరు నా రంగు వేరు, నీ జాబ్ వేరు నా జాబ్ వేరు. ఏమండి, రోడ్లు ఓడ్చుకున్నాడు అయితే ఏంటి, ఎలుగులు పట్టుకున్నాడు అంటే ఏంటి, ఆడు మనిషి కాదా? మనిషి కాదా? మనిషి. అందరినీ తక్కువ చూసామనుకోండి, పొలంలో నవ్వులు పాలవుతావు తెలుసా. కొంతమంది కులాలతో తిడతారు, నిన్న ఆ మాటలు. కులాలతో తిట్టకూడదు, ఎందుకంటే అన్ని కులాలు ఒకటే. అసలు కులాలు అనేవి లేవు అసలు మన దేశంలో తప్ప ఎక్కడా లేవు. అందుకని మన కులాలు లేని వారిగా ఉండాలి. క్రైస్తవుడు ఒకే కులం. నా యేసయ్య, మేము యేసయ్యకి పుట్టిన వాళ్ళం, యేసయ్య చేత మేము రక్షించబడిన వారం, ఆయన మా కోసం బలేడు కాబట్టి ఆయనే మాకు. మనది మతం కాదండి, మనది మార్గం. మనది కులం కాదండి, మనది మార్గం. యేసయ్య మార్గం. రారాజు కుమారుడు, అవునా? రారాజు కుమారులం, సైన్యములకు అధిపతి యెహోవా యొక్క పిల్లలం. మన కులం అంటే ఏమీ లేదు. యోధా సింహ పిల్లలం, మనం గోత్రం మనం. కాబట్టి మనకి ఈ కులాలు మతాలు భేదాలు అన్నీ ఏమీ ఉండకూడదు. అందుకని ఈ దేవుడికి ఏం కావాలంటే త్యాగపూరిత సేవ. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 13:2 చూడండి ఒకసారి. చదువు 12. అది కాదు, 13:2 లేదు అక్కడ. ఇందా ఏం చదివారు? 13:2 ఆతిథ్యం చేయి మరొకటి. ఏం చదువు? హెబ్రీయులకు రాసిన పత్రిక 13:2. సరే ఒకటి చదువు, 1లో ఉందండి అక్కడ. ఆతిథ్యము చెయ్యి మరొకటి, దాని వలన కొందరు ఎరుగకే దేవదూతలకు ఏం చేశారు చెప్పండి? 1లో ఉంది అక్కడ, నాకు 2లో ఉంది. చూడండి, ఏం చేయాలంటే ఆతిథ్యం చెయ్య మరొకటి, దాని వలన కొందరు ఎరుగకయే ఏం చేశారంట దేవదూతలకు. అంటే మళ్ళీ మత్తయి సువార్త 2 గుంపులు ఉన్నాయి. లాస్ట్ అధ్యాయంలో 2 గుంపులు ఉంటాయి. గొర్రెల గుంపు, తర్వాత మేకల గుంపు. మేకలేక అయ్యా మేమేం తప్పు చేసామంటారు అక్కడ. దేవుడు అంటాడు, ఇగో అడుక్కోవాడు వచ్చాడు, నువ్వు వాడికి అన్నం పెట్టలా. వాడు నీళ్ళు అడిగాడు, నువ్వు నీళ్ళు ఇవ్వలా. వాడు వస్త్రం అడిగి నువ్వు వస్త్రము ఇవ్వలా. నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వచ్చావయ్యా అంటే, నేనుగా రాలేదయ్యా, అడుక్కునేవాడిగా వచ్చాను. అర్థమైందా? అబ్రహాం దగ్గరికి కూడా ఎట్లా వెళ్ళారు వాళ్ళు ముగ్గురు? ఒక సాధారణ మనుషులాగా వెళ్ళారు. అయ్యా మాకు ఆకలి అవుతుంది అనగానే అటు పోనరా అన్నాడా? లేదు, ప్రేమగా పిలిచి పరిగెత్తుకుంటూ వెళ్ళంట ఒక దూడను కోసి దాన్ని వధించి మంచి ఆహారం పెట్టారంటండి. తిన్న తర్వాత చెప్పారంట, అయ్యా నేడు మళ్ళీ మీ వచ్చే కాలానికి నీకు పిల్లలు కొడతారు. అందుకనే మన ఇంటికి ఎవరు వస్తారో తెలియదు, ఎట్లా వస్తారో తెలియదు. ఒకవేళ దేవుడే వారి ద్వారా రావచ్చు. నీ హృదయం తెలుసుకోవాలని, నేను పరీక్షించాలని దేవుడు పంపిస్తే గేటు కాడ ఆపేసి ఎక్కడుండు చెద్దన్న ఉంది ఎత్తను అన్నమాకండి. వాళ్ళు ఇంటికి కూడా రానివి మనం, అవునా? మళ్ళీ గేటు అవతాలే, మళ్ళీ చెయ్యి కూడా దాటకూడదు. చూడండి ఏ రూపం దేవుడు వస్తాడో తెలియదు. కాబట్టి ఏం చేయాలి మనం? ఆతిథ్యం చేయడంలో ఏం ఉండాలి? త్యాగపూరితమైన సేవ చేయాలి మనం, అవునా? మన క్రైస్తవుడు అంటే ఎవరంటే సేవ చేసేవాడు, సేవకుడు. మదర్ తెరీసా, అవునండి. ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది ఆమె? సేవ చేసింది. ఏ సేవ అది? త్యాగపూరిత సేవ. వాళ్ళు క్రైస్తవం రావడానికి మూల కారణం అంటే ఆమె. అంటే అక్కడ నార్త్ ఇండియన్లో, అవునా, కలకత్తాలో క్రైస్తవులు మారడానికి ఆమె రోమన్ కాథలికే కాదంటలే, కానీ క్రీస్తు ప్రేమను చూపించి వారి హృదయాలందరినీ మార్చింది ఎవరు చెప్పండి? మదర్ తెరీసా. అంటే త్యాగపూరితమైన సేవ వల్ల ఆ కలకత్తా దేశం అంతా క్రైస్తవ దేశంగా మారిపోయింది. రాష్ట్రం అంతా ఎలా మరి చెప్పండి? క్రైస్తవ రాష్ట్రంగా మారిపోయింది. మళ్ళీ విలియం కేరీ అండి, విన్నారా పేరు ఎప్పుడన్నా? విలియం కేరీ. అతడు చెప్పులు కుట్టుకునేవాడు అంట. ఇంగ్లాండ్ దేశంలో చెప్పులు కుట్టుకునేవాడు. లెదర్ చెప్పులు కుట్టుకుందంటే ఎవరో చెప్పారంట, భారతదేశంలో ఈ మూఢనమ్మకాలు ఎక్కువైపోయినాయి. మూఢనమ్మకాలు ఆ లెదర్ తోలుతో ఇండియా మ్యాప్ వేసుకున్నారంట. అయ్యా
అక్కడ నన్ను పంపించయ్యా, అక్కడ నన్ను పంపించయ్యా అని చెప్పి మోకాలు దండేసి ఉపవాసం ప్రార్థన చేశారంట. ఉపవాసం ప్రార్థన చేస్తే దేవుడు మార్గాలు తెలిసి అక్కడ నుంచి ఓడలో 3 నెలలు ప్రయాణం చేశారంట. ఆ 3 నెలలు ప్రయాణం చేసి 40 భాషలు నేర్చుకున్నాడంట. ఎన్ని భాషలు చెప్పండి? 40 భాషలు. ఏ భాషలో? మన ఇండియాలోని భాషలు నేర్చుకుని ఆ ఓడలోనే రాశాడు బైబిల్ తెలుగులో. ఎవరు? విలియం కేరీ. ఆయన వచ్చిన తర్వాత కుల వ్యవస్థను, అంటరానితనాన్ని, సతీసాగమనాన్ని, ఆడపిల్లల ఫస్ట్ స్కూల్ పెట్టిన తర్వాత తెలుసా? విలియం కేరీ. వార్తా పేపర్ ఎవరు వచ్చేది తెలుసా? విలియం కేరీ. ప్రింటింగ్ మిషన్ ఎవరు వచ్చేది తెలుసా? విలియము కేరీ. బైబిల్ ఎవరు తర్జుమా తెచ్చేది తెలుసా? విలియం కేరీ. భారతదేశంలో 40 రకాల బైబిల్, 40 భాషల బైబిల్ వచ్చిందండి. దాని కారణం ఎవరు? విలియము కేరీ. దేనికోసం చేశాడంటే త్యాగపూరితమైన సేవ. ఒకరి సేవ, ఒకరి కష్టము, ఒకరి రక్షణ. నువ్వు దేవుని నమ్ముకున్నావు, చక్కగా ఇంటికి పిలిచి అన్నం పెట్టావు అనుకోండి, నిన్ను నమ్ముకోడాడు అయ్యా, ఏసై చాలా మంచోడయ్యా అంటారు. అవునా? మన సేవ ఒకరి రక్షణ. చూడండి, విలియం కేరీ గారు ప్రింటింగ్ బైబిల్ చేస్తున్నారంటే అప్పుడే బయటికి వెళ్ళాడంట. అలావిడ మెంటలు వచ్చి, అలావిడ మెంటలు అయితే బైబిల్ తగలబెట్టేసిందండి. ఆ బైబిల్ పుస్తకాలని, పేపర్లన్నీ తగలబెట్టేస్తే ఒక్క మాట అనుకోండి, మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి బైబిల్ ప్రింట్ చేశాడంట. ఎందుకు అనుకోవచ్చుగా, ఇంకా నా వల్ల కాదని. అట్లా అనుకుంటే మనకు తెలివి వచ్చేది. ఒకళ్ళ త్యాగము మన యొక్క రక్షణ. దీన్ని మనం తక్కువ చేయొద్దండి. ఎందుకంటే ఒకరి ప్రాణార్పణం ఇది, ఒక కుటుంబం ప్రాణార్పణం. అవునా? మనం నమ్ముకున్న క్రైస్తవం ఎన్నో మిషనరీల ప్రాణత్యాగము. వాళ్ళు ప్రాణత్యాగం అర్పించకపోతే ఈరోజు మనం ఇటు ఉండేవాళ్ళమే కాదు. ఒకళ్ళు ప్రాణం అర్పించకపోతే ఈరోజు మన భర్త చచ్చిపోతే మన భార్యలు ఉండేవాళ్ళు అట్లా ఉండలేకైతే ఇక్కడ ఎవరు ఉండేవాళ్ళు కాదు చాలామంది. అవునా? వీటిని ఖండించింది ఎవరంటే విలియము కేరీ. దానికి కారణం ఏంటంటే త్యాగపూరితమైన. నాకెంతలో దేశం బాగానే ఉంది, నేను బాగా, నా కుటుంబం బాగానే ఉంది అనుకుంటే అక్కడ ఇంగ్లాండ్ ఉండిపోయేవాడు, మనం ఇంకెట్టాగే ఏడిసేవాళ్ళు. కులాలు మొత్తం, ఇంకా కులాలు ఇంకా దిగజారిపోయాయి, అంటాను వాళ్ళని ఇంకా తొక్కేసేవాళ్ళు. అవునా కాదండి? ఒక మాట చెప్పండి, వీళ్ళందరూ ఏమంటారంటే క్రైస్తవ దేశం క్రైస్తవులు ఎట్ట వచ్చారు ఈ భారతదేశంలో అంటారు. అవునా? ఆనాడు కులాలు విభజన చేసి అంటరాని కులం తగ్గి ఏమంటారు, వాళ్ళని మరుగున పడేస్తే, చాటును పడేసి తొక్కేస్తే వీళ్ళు ఏడుస్తుంటే వీరి కోసం మిషనరీలు వచ్చి వీళ్ళని ఆదుకొని, వీళ్ళు బట్టలు కొనిచ్చి, వాళ్ళ పిల్లలకు పాఠాలు చెప్పి, వాళ్ళ సువార్త చెప్తే వాళ్ళు మారారు. అట్లాగే అది కాకుండా వాళ్ళే మంచిగా చూసుకుంటే క్రైస్తవం వచ్చేదంటారు ఈ దేశానికి? చెప్పండి, వచ్చేదంటారా? వచ్చేది. అప్పుడేమో తొక్కేశారు, ఇప్పుడేమో ఏడుతున్నారు. అర్థమైందా మీకు? అప్పుడు తొక్కారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. దీన్ని ఏమంటారంటే కానీ క్రైస్తవుడికి ఏం కావాలి చెప్పండి? క్రైస్తవుడు అంటే ఎవరు చెప్పండి? క్రైస్తవుడు అంటే ఎవరు? త్యాగపూరితమైన సేవ చేసేవాడు. కాబట్టి ఆనాడు భక్తులు, మిషనరీలు త్యాగపూరితమైన సేవ చేశారు. కాబట్టి ఈరోజు మనం సుఖంగా మనశ్శాంతిగా బైబిల్ చదువుకుంటున్నాం ఈరోజు. కాబట్టి మనకు కూడా ఏముండాలి చెప్పండి? త్యాగపూరితమైన సేవ చేసే లక్షణం. ఈ త్యాగపూరితమైన సేవ ఎలా చేయాలంటే, ఇది చేయాలంటే మనం 4 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మనం సేవ చేయాలంటే 4 విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. అదేంటంటే, నువ్వు సేవ చేయాలనుకుంటే నువ్వు దేవునికి సమయం ఇవ్వాలి. అర్థమైందా? సేవ చేయాలనుకుంటే మనం దేవునికి ఏమో చెప్పండి? సమయాన్ని ఇవ్వాలి. మాకు టైం లేదంటే, మాకు పనులు ఉన్నాయండి, మా పొలాలు ఉన్నాయండి, వ్యాపారాలు ఉన్నాయండి అంటే నువ్వు సేవ చేసే లక్ష్యం లేనట్టండి. కాబట్టి నువ్వు సేవ చేయాలనుకుంటే నువ్వేం చేయాలి? సమయాన్ని కేటాయించాలి. రెండోదిగా, నువ్వు సేవ చేయాలంటే బలాన్ని దేవునికి ఇవ్వాలి. అవునా? నీ బలం పెట్టుకుని సేవ చేస్తావా? అవునా? కాబట్టి నువ్వేం చేయాలి? బలాన్ని కూడా దేవునికి ఇవ్వాలి. త్యాగం, సేవ కోసం బలాన్ని అర్పించాలి. అంటే బలమైన సేవ చేయాలి. నీ కష్టాన్ని, నీ శక్తిని, నీ ఆరోగ్యం సేవలో ఉంచాలి. మూడోదిగా, నీ మనసును దేవునికి ఇవ్వాలి. మనసు ఉంచాలి సేవలో. అవునా? ఇప్పుడు పైపేం చేస్తున్నాం కాదు, మనస్పూర్వకంగా ఏం చేయాలి? దేవుణ్ణి సేవించాలి. ప్రజలకు సహాయం కూడా. కొంతమంది పైకి బాగానే లోపల తిట్టుకుంటారు, అట్లా ఉంటుంది. సేవ చేసినట్టు కాదు, మనస్పూర్వకంగా ఏం చేయాలి? సేవను చేయాలి. కాబట్టి ఫస్ట్ టైం మనం సమయాన్ని ఇవ్వాలి, మన బలాన్ని, మన మనసుని, మన డబ్బును కూడా సేవలోకి ఇవ్వాలి. అవునా? సోషల్ సర్వీస్ అంటారు. అవునా? సోషల్ సర్వీస్ అంటే ఆనాడు బుడమేరు వరదలు వచ్చినాయి. చాలామంది క్రైస్తవులు పిల్లబడి అందరూ కార్లెస్ నిలిపారు. దేనికోసం చెప్పండి? ఏం చేయడం కోసం అంటే ఇత్తానికే ఇచ్చి ఒక పులిహోర బట్టలు ఇస్తారు, 15 ఫోటోలు తెస్తారు. అర్థమైందా? ఇచ్చేది ఒక పులిహోర బట్టలమే, కానీ ఎన్ని ఫోటోలు తెస్తున్నారు? 15 ఫోటోలు తెస్తారు. 20 ఫోటోలు ఫేస్బుక్ నిండా ఇచ్చేసారు. అట్లా చేస్తారు. సేవ కాదండి.
అది పబ్లిసిటీ అంటారు దాన్ని. చూడండి ఏమంటారు దాన్ని, పబ్లిసిటీ అంటే చూపించుకోవడానికే. ఇదిగో నేను ఎత్తున్నాను చూసావా, ఎత్తున్నాను నాకు ఇచ్చేయండి, నాకు లక్ష ఇవ్వండి అంటారు. మళ్ళీ అక్కడ అడుక్కుంటారు. ఎక్కడ? అమెరికా వాళ్ళని, ఆస్ట్రేలియా వాళ్ళని అడుక్కుంటారు. అది సేవ చేయడం కాదు. డబ్బు ఉన్నప్పుడు సేవ చేయడం కాదండి, డబ్బులు లేనప్పుడు సేవ చేసేవాడే గొప్పవాడు. వాసన చెప్పాలంటే యేసుప్రభు లేనోడండి, అర్థమైందా? యేసుప్రభు చెప్పడం ఎవరు లేనోడు. ఎందుకంటే పన్ను కట్టాలని అందరూ వచ్చినప్పుడు, అయ్యా మన దగ్గర డబ్బులు లేవంటే ఇది అక్కడ వాళ్ళయి చేప నోట్లు ఏం దొరికింది అన్నాడు, సికేముంటుంది దాన్ని తెచ్చుకుని పన్ను కట్టేయి. అవునా? అంటే వాళ్ళు అంటాడు పక్షులకి గోపురాలు ఉంటాయి కానీ మనుషుకు మనకి ఏం లేదంట, గొర్రెలు లేవు. అంటే మనుషుకు మనకి ఏం ఇల్లు లేదు, నివాసం లేదు. ఒక దరిద్రమైన ఒక దీనస్థితిలో దేవుడు వచ్చాడు కాబట్టి అది ఉన్నవాడు కాదండి. ఈరోజు క్రైస్తవులు ఏం చేస్తాడంటే ముఖ్యంగా సేవకులు పేరు, దేవుని సేవ పేరుతో లక్షలు బాధపడలేదా ఇతర దేశాల నుంచి? అది సేవ అంటారా? అది సేవ చేసేవాడు ఏం చేయాలంటే త్యాగపూరితమైన ఉన్న దాంట్లోనే. అందుకని అన్నాడు నీకు 2 ఉంటే ఒకటి ఇచ్చే అంటున్నాడు. ఏది? చూడండి మత్తయి సువార్త లోకా సువార్త 3:11. లోకా సువార్త 3:11. చూడండి మళ్ళీ చదవమ్మా మాట, మళ్ళీ చదువు. 2 అంగీలు గలవాడు, ఏమీ లేని వాడికి చూడండి 2 అంగీలు ఉంటే ఒకటి ఏం చేయాలండి, మనం ఇచ్చేయాలి. తింటాకు ఉంటే ఏం చేయాలంటే చెప్పండి, మనం కొద్దిగా మిగుల్చుకొని వేరే వాళ్ళకి ఇచ్చేయాలి. దీన్ని ఏమంటారు? చూడండి దీన్ని ఏమంటారంటే సేవ అంటారు. అంటే లేని దాంట్లోనే మనకున్న దాంట్లోనే పక్కనోడికి ఇవ్వటం, దాన్ని ఏమంటారంటే త్యాగపూరితమైన సేవ. అంటే నీకు 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి, 90 ఉంచుకొని 10 రూపాయలు ఇవ్వటం కాదు. అంటే 10 ఉంచుకొని 90 రూపాయల కోసం కష్టపడటమే సేవ. ఇప్పుడు బౌద్ధులు చూడండి, బుద్ధిజం అంటారు. బుద్ధులు మన బౌద్ధులు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, కాషాయంగా వస్త్రాలు ధరించేసుకుంటారు, జుట్టు ఉండదు, గుండు గుడ్డి చేసుకుంటారు. వాళ్ళు అడుక్కునేది అంటారు, భిక్షాటం చేస్తారు. దేనికోసం అంటే ఒక పూట కూటి కోసం. అంటే ఎంత కావాలో అంతే తన కడుపు నింపుకొని అడుక్కుంటారంట. తమ రోజుల్లో ఏం చేస్తారు, వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారంట. అంటే వారు దేని కోసం అడుక్కుంటారంటే ఒక పూట కోసం అంతే. మళ్ళీ ఎంత కావాలో అంతే, మళ్ళీ ఎక్కువ కాదు. తర్వాత వాళ్ళు సేవ చేస్తారు. అవునా? మరి దేవుణ్ణి ఎరిగిన మనం ఎంత సేవ చేయాలి? మనం అంతసేపు డబ్బు, పొలాలు, వ్యాపారం, ఉద్యోగం, పొద్దున 8 గంటలకు సాయంత్రం 8 దాకా పనులు వంకని కష్టపడి పని చేస్తాం. చూడండి నువ్వు పని చేయి పర్లా, కానీ నీకు కావాల్సిన దాచుకో, కావాల్సినంత తిను, ఇతరులకు సేవ చేయి. అది దేవుని ఆశించే బలి. అవునా? దాన్ని ఏమంటారంటే త్యాగపూరితమైన సేవ. అంటే మనలో ఏముండాలి? త్యాగం ఉండాలి. ఇతరులకు సాయం చేయాలి. నేను సేవలు అంటే పాస్టర్కి ఇచ్చేయమని చెప్పట్లా, మందిరానికి పోమని చెప్పట్లా. మందిరానికి ఎట్లా ఇస్తున్నావు అట్లా నీ పేదలకు కూడా ఏం చేయాలి? సహాయం చేయాలి. అది దేవునికి ఇష్టమైన ఏం చెప్పండి, దేవునికి ఇష్టమైన సేవ, అది బలి. కాబట్టి నువ్వు ఇతరులకు ఏం చేయాలి? సహాయము చేయాలి. మూడోదిగా దేవునికి ఏం బలి కావాలంటే, దేవునికి ఏం కావాలంటే మన శరీరము. చూడండి మూడోది ఏం చెప్పండి, శరీరం. రోమీయులకు రాసిన పత్రిక 12:1. రోమీయులకు రాసిన పత్రిక 12:1. రోమీయులకు రాసిన పత్రిక 12:1 వచ్చింది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకు అర్పించుకునుడి. చాలా మంచి చాలు. ఇట్టి సేవ యుక్తము కింద ఉంది. ఇట్టి సేవ యుక్తము. ఏది సజీవ యాగంగా మన శరీరం దేవునికి ఏం చేయాలి చెప్పండి? బలిగా అర్పించాలి. ఇది కూడా పోయిన వారం వచ్చినట్టు ఉంది. మన శరీరం గురించి, మన శరీరము మన ఆత్మీయ స్థితిని పడగొట్టేది ఏంటంటే శరీరము. కాబట్టి ఆ శరీరం దేవునికి ఏం చేయాలి? చూడండి దేవునికి ఏం చేయాలి? బలిగా ఇచ్చేయాలి. కేరళలో పాస్టర్ ఉన్నారు, కేరళలో పాస్టర్ గారు, ఆయన పేరేంటే సాధు కుచ్కుంద్ సాధు కుచ్కుంద్ అనే పాస్టర్ గారు. ఆయన సాధువు రక్షణ పొంది మారాడంట. ఆయన చేసిన పని ఏంటంటే, ఆయన సాక్ష్యం యూట్యూబ్లో ఉంది. ఆయన చేసిన పని ఏంటంటే, ఆయన అంట
ఎట్లాగే వాక్యం చదువుకుంటా ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఒకసారి అంటే ఆయన ఆలోచన వచ్చిందంట. ఏం ఆలోచన అంటే ఈరోజు నాకు పెరుగు తినాలని ఉందని ఆలోచన వచ్చిందంట. చూడు, ఏం తినాలని ఉందంట? ఏం తినాలని ఉందే? పెరుగు. తన శరీరం తిన్నాడంట. జాగ్రత్త ఏమన్నాడంటే, నీకు పెరుగు తినాలందా, అయితే 30 రోజులు పెరుగు కట్టన్నాడంట. అర్థమైందా? 30 రోజులు పెరుగు కట్ట. దేనికి? తన శరీరాన్ని చెప్పాడంట, నువ్వు పెరుగు తినాలా, అయితే 30 రోజులు పెరుగు కట్. అంటే తన శరీరం ఏం చేసుకుంటున్నాడు? లోపరుచుకుంటున్నాడు. మళ్ళీ అంట నిద్ర వస్తుందంట. నీకు నిద్ర వస్తుందా? 12 గంటల మొక్కలేనివాడు అంట. దీన్ని శరీరం. ఎన్ని గంటలు చెప్పండి? మనం ఏం చేస్తాం? కాలు ఇట్ట చాపేసి తలకని చేతులు పెట్టేసుకుని ఏమండి ఇట్ట ఉంగిపోతుంది మెడకాయ. శరీరం లోపరుచుకుంటాం తెలుసా? మన శరీరం మన కంట్రోల్ సాధు కూర్చుకుంది. పెరుగు తినాలంటే 30 రోజులు పెరుగు కట్ చేశాడంట. నిద్ర వస్తుందంటే 12 గంటల మోకాలు వేసాడంట. మనం ఏం చేయాలి ఇప్పుడు? శుభ్రంగా ఫ్యాన్ కింద ఊగిపోతాయి కాదండి. మన శరీరం ఏం చేయాలి చెప్పండి? కంట్రోల్ చేసుకోవాలి. అవునా? ఇది దేవునికి ఇష్టమైన బలి. అవునా? శరీరం సుఖపెట్టకూడదు. అవునా? శరీరం అంటే ఒక ఆత్మకి గూడు అంట. ఇది శరీరం అంటే చెప్పండి, ఆత్మకి గూడు, ఒక ఇల్లు లాంటిది. కాబట్టి ఆ ఇల్లును మనం ఏం చేయాలి? ఈ ఇల్లును మనం కాపాడుకోవాలి, అది వాస్తవమే. కానీ ఇల్లుని ప్రధానం చేయకూడదు. ఇల్లు కోసం ఏదైనా చేయకూడదు. లోపల దానికోసం ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఇది ఒక గూడే. ఇప్పుడు నేను చర్చికి వెళ్ళాలి అని ఆత్మ అనుకుంటుంది. వెళ్ళాలంటే ఏం చేయాలి? శరీరానికి పని పెట్టాలి. మన శరీరానికి పని పెట్టాం. అర్థమైందా? శరీరం అనేది ఏంటంటే మన ఆత్మకు సహాయం చేసేది. కాబట్టి మన శరీరం మన కంట్రోల్లో ఉండాలి. అర్థమైందా? శరీరాన్ని సుఖపెట్టకూడదు, శరీరాన్ని కష్టపెట్టాలి. మనం కష్టపెడతాం ఎప్పుడంటే మనకు కావాల్సినప్పుడు కష్టపెడతాం. ఎండ వచ్చినా, వాన వచ్చినా, వరద వచ్చినా, ఉద్యోగాలు మానం, వ్యాపారాలు మానం, పనిపాట్లు మానం, కానీ మందిరాలు మానేస్తాం. ఎందుకంటే శరీర సుఖం కోసం. కానీ దేవునికి ఏం బలి కావాలంటే మన శరీరం దేవునికి ఏం కావాలి చెప్పండి? బలిగా దేవునికి ఇచ్చే. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, నన్ను నా శరీరం ఏం చేస్తున్నా. ఎక్కడది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, ముగించుకుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:27. 1 కొరింథీయులు 9:27. నా శరీరం నెలకొట్టుకుని దాన్ని ఏం చేస్తున్నాడంటే చెప్పండి? నా శరీరము నలగొట్టుకుని దాన్ని నేను లోపరుచుకుంటున్నాను. అంటే మనం దేవుని మాట వినాలంటే, మనం మందిరానికి రావాలంటే, ప్రార్థన చేయాలంటే, వాక్యం చదవాలంటే ఏం చేయాలి? మన శరీరాన్ని మన కంట్రోల్లో మాట వెళ్ళిపోతే మోకాళ్ళని వేసేయండి. అవునా? శరీరాన్ని కష్టపెట్టాలి దేవుని కోసం, బలిగా అర్పించాలి దేవుని కోసం. అది అంతగా అంటున్నాడు, ఇట్టి సేవ యుక్తమైనది అన్నాడు. అవునా? 12:11 చూడండి, ఇట్టి సేవ యుక్తమైనది అంటే మంచిది. ఏది? మన శరీరాన్ని దేవునికి బలిగా అర్పించడం. అంటే బలిగా అర్పించడం అంటే దేవుని కోసం శరీరాన్ని కష్టపెట్టడమే. అర్థమైందా? దేవుని కోసం మన శరీరం ఏం చేయాలి చెప్పండి? కష్టపెట్టాలి. ముగించుకు 4వదిగా దేవునికి ఇష్టమైన బలి ఏంటంటే స్తుతి యాగము. చూడండి, 4వది ఏం చెప్పండి? స్తుతి యాగము. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ ఏం చేయాలంటండి? స్తుతి యాగము చేయుదాం. చూడండి, మనిషి యొక్క ప్రధాన పని ఏంటి చెప్పండి? మనిషి యొక్క ప్రధాన పని ఏంటి? పొద్దుంటే పొలం వెళ్ళటమా? సార్ ఏం చేయాలి చెప్పండి? స్తుతి చెల్లించాలి. అది దేవుడు మనిషి ఎందుకు చేసుకున్నాడు అంటే దాని కారణం ఏంటంటే స్తుతించడానికి. కాబట్టి మనం స్తుతిస్తే దేవునికి బలిచ్చినట్లే. అంటే ఏం బలి ఇవ్వాలి దేవునికి? మన స్తుతి యాగము, మన స్తుతిని దేవునికి ఏం చెప్పండి? బలిగా అర్పించాలి. అందుకని అంటాడు, మార్చమంట ఎక్కడంటే అది హోషే గ్రంథం తిండి. హోషే గ్రంథం ఒక నిమిషం చేస్తున్నాను. హోషే గ్రంథము 14:2. హోషే గ్రంథము 14:2 వచ్చిన చదవండి.
ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పించున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకు. అందరు చెప్పండి మాట. ఏమివ్వాలని దేవునికి మనం చెప్పండి. ఏమివ్వాలంటండి? మన పెదాలను దేవునికి. అంటే మన పెదాల నుంచి ఏం రావాలి? ఏం రావాలమ్మా? స్తుతి రావాలి. అంటే మనం ఏం చేయాలంటే మన పెదాలను దేవునికి అర్పించాలి. అయ్యా, ఈ పెదాలు నా కోసం కాదు, నీ కోసం వాడబడాలి అయ్యా. ఎందుకంటే వ్యర్థమైన వచ్చే కూడా దీని నుంచే, మంచి వచ్చే కూడా దీని నుంచి. కాబట్టి మనం ఏం చేయాలంటే వీటిని దేవునికి ఏం చేయాలి? బలిగా ఇచ్చేయాలి. వీటిని చూడండి, ఏంటండి? మన పెదవులను దేవునికి ఏం చేయాలి? బలిగా అర్పించాలి. అన్నిటికంటే మోసకరం ఉంది నాలుగు అంటాం. ఆ నాలుగు ముగియాలంటే ఏం ముగియాలి? ముందు మనం జైలు అంటే నాలుగు జైలు ఏం చెప్పండి? పళ్ళు. జైల్లో ఏముంటాయి చెప్పండి? జైల్లో ఏముంటాయి? జైలు గేట్ ఎట్ట ఉంటుంది? అవునా? పళ్ళు ఎట్ట ఉంటాయి? అర్థమైందా మీకు? అంటే నాలుగు ఎక్కడ జైల్లో ఉంచాలంటే మనం ఏం చేయాలి? మన నోరు మూసుకోవాలి, మన పెదాలు మూసుకోవాలి, దాన్ని జైల్లో బంధించాలి. అందుకే అంటున్నాడు, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకు. ప్రభా, నా పెదాలు నీకు ఇచ్చేస్తున్నా ప్రభా. ఈ పెదాలు అంటా ఇంకే మాటలు రావు, నీ మాటలు తప్ప, నీ పాటలు తప్ప, నీ స్థుతి తప్ప ఈ పెదాల నుంచి అర్థమైన మాట నా నుంచి రాదాయని చెప్పి మన పెదాలను దేవునికి బలిగా అర్పించాలి. చివరిగా ఐదవదిగా, ఈసారి వీలుంటే ఈసారి ఇంకా కొంచెం వివరంగా చెప్తాను ఈ మాట ఇంకోసారి. ఐదవదిగా ఏం అర్పించాలంటే దేవునికి మన విశ్వాసాన్ని దేవునికి బలిగా అర్పించాలి. విశ్వాస త్యాగం. మత్తయి సువార్త 16:24 ఇందా చదువుకున్న మూలవాక్యమే. చాలండి. తన ప్రాణం రక్షించుకోరుకున్నవాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుని. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుని దానికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణంనకు ప్రతిగా ఏమీ ఇవ్వగలడు. మనుషు కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఆయన ఎవరిని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. చూడండి, విశ్వాస త్యాగం అంటే మనకు విశ్వాసం ఉంది, కానీ ఆ విశ్వాసం ఏముండాలి? త్యాగం ఉండాలి. అంటే దేవుని కోసం దేని చేయడానికి సిద్ధంగా ఉండాలి. కష్టమైన, బాధ అయినా, ఏదైనా సరే నాకు దేవుడే కావాలని మన విశ్వాసంలో త్యాగం ఉండాలండి. అవునా? దానియేలు విశ్వాసం త్యాగం చేశాడు. షడ్డై మిషక్ అబ్దెనగో తన విశ్వాసం త్యాగంగా దేవుని కోసం నిలబడ్డారు, తన జీవితం త్యాగం పెట్టారు. వారి ద్వారా గొప్ప గొప్ప రాజ్యాలు రక్షించబడి, ఓ దేశాలు రక్షించబడి. దాని కారణం ఏంటంటే వారి విశ్వాస త్యాగం. నాకు విశ్వాసం ఉందండి అంటాం, జ్వరం వస్తే ప్రార్థన చేయి. విశ్వాసం ఉంది, రోగం వస్తే మందిరం రాము. విశ్వాసం ఉంది, కష్టం వస్తే మందిరం రాము. విశ్వాసం ఉంది, వాన వస్తే మందిరం రాము. విశ్వాసం ఉంది, ఎండ వస్తే మందిరం రాము. విశ్వాసం ఉంది, టయానికి మాత్రం రావండి. ఇంకేం ప్రయోజనం? విశ్వాస త్యాగం అంటే దేవుని కోసం త్యాగం. ఆయన నీ కోసం ప్రాణం అర్పించాడు, నువ్వు మాత్రం ఆదివారం దేవునికి ఇవ్వట్ల. ప్రార్థన సమయం రారండి, ఎంతసేపు కూర్చోవాలి మీకోసం? అవునా? అది ఈరోజు ఎన్ని పాటలు పడుతుంది చెప్పండి? 4 కట్ చేస్తాం, 4 పాటలు. 8 చెప్పాను, మళ్ళీ 11:30 కల్లా అక్కడ ఉండాలి. అవునా? కాబట్టి మందిరాన్ని రండి, దేవుని కనపరచండి. ఈరోజు గంట సమయం కట్ అయిపోయింది తెలుసా? 2:30 ఉండాల్సింది, 1:30 అయిపోయింది. మొత్తం వాక్యం అయిపోయింది, పాటలు అయిపోయింది, శాస్త్రాలు కూడా అయిపోయినాయి. ఆ గంట నేను భోజనం కాదు, నేను 7:30కి వచ్చి కూర్చున్నా ఇక్కడ. ఆ గంట సమయానికి తీర్పు మీరే ఇవ్వాలి దేవుని. దాని తీర్పు మీరే. ఎందుకంటే యెహోవా న్యాయము తీర్చుకోవడం, తీర్పరి, పక్షపాతి కాదు. నేను నల్లా తిరుగుడు తెలుసా? నేను 4 సార్లు బందరు వెళ్ళాను, 2 బాప్తిసాలు ఇచ్చాను. మళ్ళీ నైట్ ప్రార్థన, నైట్ వచ్చాడు 11 అయింది. మళ్ళీ 3 లేసి వాక్యం చూసుకున్నాను. 5 బయలుదేరా, 7:30కి ఇక్కడ వచ్చా, 7:30 మందిలో ఉన్నాను. దేవుని కోసం మనం ఏం కష్టపడాలి, మన శరీరాన్ని కష్టపెట్టాలి. దేవుని కోసం సుఖం కోరుకోండి, ఎప్పుడు సుఖం కోరుకోవద్దండి. అవునా? చూడు, తన ప్రాణాన్ని తగ్గించుకునేవాడు దానిని
ఏం చేసుకుంటాడంట? ఎక్కడది 26 వచ్చింది, 25 వచ్చింది. తన ప్రాణం రక్షించుకునేవాడు దాన్ని పోగొట్టుకున్నాను, దాని నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకున్నాను. ఎప్పుడు సుఖం కోసం. సుఖం నేను 2 సంఘటనలు చూశాను. ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. మన విశ్వాసలే, బయట వాళ్ళు కాదు. బయట వాళ్ళు మనకెందుకు, మన విశ్వాసం ఇంటికి వెళ్ళా. ప్రార్థన టైం అయిపోతుందండి. ప్రార్థన టైం అయిపోతే ఏదో పని నుండి వెళ్తే మంచం మీద పడుకుని కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని తల కింద 2 చేతులు ఎట్టు సినిమా చూస్తుంది. అప్పుడు టైం 10:30 అయింది. ఇక్కడ పాటలు పెట్టి వెళ్ళేది పని నుండి. ఎంతసేపు వచ్చినా బయటికి రాలా. చర్చికి వచ్చింది. అక్క ఏం చేస్తున్నావు ఇంటికాడ అన్న. పని అవ్వలేదండి అంది. మీ ఇంటికి వచ్చాను, కాళ్ళ మీద కాళ్ళు టీవీ చూస్తున్నాను, సినిమా. అది మంచిగా బిట్ వస్తుందండి, అది ఒకటే చూశానండి అంటుంది. ఏమవుతుందంటే ఇక టైం ఎంత అయిపోయింది? 10ంటికి ప్రార్థన అన్నావు, 10:30 పెడుతున్నా. ఆ 10:30కి టీవీ చూసానంటే మంచి బిట్ వస్తుందండి, అది ఒకటే చూశానండి అంటుంది. మరి ఎన్నిసార్లు పిలిచానంటే టీవీ మాత్రం వినపడలేదండి. మన విశ్వాసం ఇంకెవరో కాదు, మన విశ్వాసానండి. విశ్వాస త్యాగం అంటే ఇదేనా? విశ్వాసం అంటే ఇదేనా? భక్తి అంటే ఇదేనా? ప్రార్థన అంటే ఇదేనా? క్రైస్తవ జీవితం అంటే ఇదేనా? విశ్వాస చూడండి ఏం చేయాలి మనం? విశ్వాస త్యాగం. దేవుని కోసం ఏం చేయాలి చెప్పండి? త్యాగం. ఇంకో మనసు వచ్చులేని ఈ మనకు అనుభవాలు చాలా అవుతున్నాయి. నాకు అనుభవాలు ఎక్కువైపోయినాయి మన విశ్వాసంతో. ఒక ఆమె చర్చికి వచ్చింది, మొన్న ఈ మధ్య చర్చికి వచ్చింది. సడన్గా వెళ్ళిపోయింది బయటికి. ఇప్పుడు రాలా, ఇప్పుడుకో చివరి ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఆశీర్వాదంకి వచ్చింది. ఎక్కడికి వెళ్ళాక అంటే మా ఆయన టిఫిన్ తెచ్చాడండి, ఫోన్ చేశారు తినమంటారు రామని అన్న. ఏం తెచ్చాడంటే టిఫిన్ తెస్తే తింటాకి వెళ్ళిందంటే. ఇప్పుడు మళ్ళీ పాటకు వచ్చి ఒక పాట పాడేసి వెళ్ళిపోయి టిఫిన్ తిని వస్తాక ఎంత సేపు పట్టింది? సాక్ష్యాలు అయిపోయినాయి, వాక్యం అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు వచ్చింది? దేనికోసం వెళ్ళిందంట? టిఫిన్ చేస్తాకి వెళ్ళింది. ఇదేనా విశ్వాస త్యాగం అంటే? ఇదేనా భక్తి అంటే? ఇదేనా ప్రార్థన జీవితం అంటే? ఇదేనా క్రైస్తవ జీవితం అంటే? కాదండి. విశ్వాస ఏముండాలి చెప్పండి? విశ్వాస త్యాగం. మా నాలుగేడుపల్లిలో సల్లండి ఒక సాక్ష్యం చెప్పింది, నాకు బాగా నచ్చింది. అది మీరు అంతమంది ఎవరు వస్తారంటాకి ఎవరు రాలా. ఎవరున్నారా? తాత ఉన్నాడు, తాత చింతయ్య గారు ఉన్నాడు. మొన్న పోయిన బల్లారం రోజు వాళ్ళ గడ్డివం కాలిపోయిందంట, 2 ఎకరాలు గడ్డివం కాలిపోయింది. ఆవిడ ఆంటీ అడిగిందండి పిలవచ్చు కంటే నెలకి బల్లారిని ఒకసారే, అది పోతే మళ్ళీ నెల దాకా ఉండదు, గడ్డి పోతే పోనీ 20,000 నష్టపోతుంది అని. కానీ మందిరం మాత్రం మానకూడదు. వాళ్ళు గడ్డి కాలిపోతున్నా చర్చిలో కూర్చున్నారు. అవునే కదా, ప్రార్థనకి వెళ్ళారు. దాన్ని ఏమంటారు? విశ్వాస త్యాగం. మనం చుట్టాలు వస్తే వెళ్ళిపోతాం, పంపులు వస్తే వెళ్ళిపోతాం, చుట్టాలు వస్తే వెళ్ళిపోతాం, వర్షం వస్తే ఆగిపోతాం, ఎండో అంటే దీన్ని త్యాగం అంటారు. దీన్ని ఏంటో తెలుసా? నామకార్థ భక్తి అంటారు దీన్ని. అంటే వస్తున్నాం అంతే, పేరుకు బొమ్మలం. అంటే సున్నం కొట్టిన సమాధులు, సున్నం కొట్టిన సమాధులు. ఇట్లా చేస్తే అక్కడికి వెళ్ళాం మనం. అవునా? పల్లవరాజుని మన వారసులము. కాబట్టి మనకేముండాలంటే విశ్వాస త్యాగం. పోతే పని 20,000 బల్లారం కంటే ముఖ్యం అనుకున్నారు. కాబట్టి ఆ ఫలం ఇక్కడ పొందుకోవచ్చు, కానీ పల్లవుల ఫలాన్ని పొందుకుంటారు. కాబట్టి 5 మాటలు, 5 బలులు. ఫస్ట్ టైం బలి చెప్పండి. ఏం బలి? ఫస్ట్ పాత నిబంధన బలి ఏం చెప్పండి? పాత నిబంధన బలి ఏంటంటే స్వేచ్ఛార్పణలు ఖచ్చితంగా కావాల్సినవి. ఏంటి స్వేచ్ఛార్పణ అంటే? దహన బలి, నైవేద్యము, తర్వాత సమాధాన బలి. అంటే ఖచ్చితంగా కావాల్సినవి ఏం చెప్పండి? పాప పరార్థ బలి, రెండవది అపరాధ పరార్థ బలి. అయితే ఇప్పుడు మన విశ్వాస జీవితంలో బలి ఏంటంటే విరిగిన హృదయము, దేవునికి ఇష్టమైన బలి. రెండోది ఏం చెప్పాను? రెండోది త్యాగపూరితమైన సేవ. మూడోది ఏం చెప్పండి? మన శరీరం దేవునికి బలిగా అర్పించడం. నాలుగవది ఏంటి? మన యొక్క స్తుతి యాగాలు దేవుని బలి. ఐదోది అంటే విశ్వాస త్యాగము. ఈ 5 రకాల బలులు అర్పిస్తే రాజ్యంలో మన స్థానము సభ. దేవుడి మాటలు దీవించుకుని కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేయని అందరూ కూడా, ప్రభా నువ్వు బలి కోరవాడు కాదు, కానీ మేము ఇవ్వాల్సిన బలులు ఉన్నాయి ప్రభా. అది మాకు ఇచ్చే కృపను చేయి. నా హృదయం నీకు బలిగిస్తానయ్యా, నా సమయం నీకు బలిగిస్తాను, నా శరీరాన్ని నీకు బలిగిస్తాను, నా సేవ నీకు బలిగిస్తాను, నా బలము నీకు బలిగిస్తాను, నా సమయాన్ని నీకు బలిగిస్తానయ్యా, నా శక్తిని నీకు బలిగిస్తానయ్యా, నా డబ్బు నీకు బలిగిస్తాను, నా పెదాలు నీకు బలిగిస్తాను, నా శరీరాన్ని నీకు బలిగిస్తాను, నా విశ్వాసాన్ని నీకు బలిగిస్తానయ్యా, నా హృదయాన్ని నీకు బలిగిస్తాను ప్రభా. ఇంకా ఇంతకు మించి నా దగ్గర ఏమీ లేవు ప్రభా.
నాకున్నవన్నీ నీవే, నన్ను నేనే నీకు బలిగా అర్పించుకుంటాను ప్రభా. ఇంకా జీవించడం నేను కాదు, నాలో నువ్వు జీవించు ప్రభా, నాలో నువ్వు ఉండు, నాతో నువ్వు ఉండు. ప్రార్థన చేసుకుంటా. త్వరగా ఎవరైనా ప్రార్థన చేయండి, సమయం లేదు, చాలా సమయం అయిపోయింది. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి అండి.